ఇప్పుడు మీకు సింపుల్‌గా కెంట్ ఎయిర్ ఫ్రైయర్ 6.5 లీటర్స్ 1600 వాట్స్‌ని ఎలా యూజ్ చేయాలని చెప్పేస్తానండి. ఎయిర్ ఫ్రైయర్ మీద ఏంటంటే ఇవి ఆల్రెడీ నోట్ చేసుంటారనమాట. ఇక్కడ చూసారు కదా డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ 6.5L అని రాసుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి టెంపరేచరు టైము సెట్ చేసేసారు ఏ ఐటెంకి ఎంత అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చికెన్ అనుకోండి, చికెన్కి 25 to 30 minutes 190 to 200 degrees Celsius అనమాట. ఇది బ్రెడ్ పిజ్జా అనమాట 15 to 18 minutes 170 to 160 degrees Celsius. సో అట్లా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఒక టెంపరేచరు, ఫిష్కి ఒక టెంపరేచరు, వెజిటబుల్స్కి ఒక టెంపరేచర్. ఇక్కడ చూసారు కదా క్యారెట్ అనమాట 150 to 160 degrees Celsius. అలాగే టైం కూడా చెప్పారనమాట 15 to 20 minutes. సో ఇక్కడైతే మనకు ఒక బాక్స్ లాగా ఇచ్చేస్తారండి. ఈ హ్యాండిల్ని ఇలా పట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసామంటే ఇది ఇలా బాక్స్ వచ్చేస్తుంది. దీని లోపల ఏంటంటే చూసారు కదా ఇట్లా ఒక ప్లేట్ ఇస్తారండి. ఈ ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ ఇలా దీంట్లో సెట్ చేసేసి దీని మీద డైరెక్ట్ అయినా ఫుడ్ ఐటమ్ వేసుకోవచ్చు, లేదా మనకి ప్యాచ్మెంట్ పేపర్స్ లేదా సిలికాన్ బౌల్స్ లాగా అమ్ముతారనమాట అమెజాన్లో. అవి కొనుక్కొని దీని లోపల ఇలా మనకి ఇది మొత్తం ఖరాబ్ అవ్వకుండా అలా పెట్టేసేసి కూడా ట్రై చేసుకోవచ్చు ఫుడ్ని. ఇప్పుడు మీకు ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇలా స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ పవర్ బటన్ ఆన్ అవుతుంది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా ఇదేంటంటే ఇది టెంపరేచరు, ఈ సింబలు, ఇది ఇక్కడ ఉండే సింబల్ వచ్చి టైమర్ అనమాట. ఇది టెంపరేచరు. సో టెంపరేచర్ని మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు చూసారు కదా 200 degrees Celsius అనమాట. దాన్ని తగ్గించుకోవాలంటే ఈ డౌన్ ఏరోని ఇలా ప్రెస్ చేయొచ్చు, పెంచుకోవాలంటే ఇలా అప్ ఏరోని ప్రెస్ చేయొచ్చు అనమాట. సేమ్ టైమర్ కూడా అంతే అండి. టైమర్ని కూడా మనం ఇలా సెట్ చేసి ఈ డౌన్ ఏరోని ఇలా ప్రెస్ చేస్తే డౌన్ చూసారు కదా డౌన్ అవుతుంది. మనం అప్ కావాలంటే ఇలా అప్ చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసిన తర్వాత ఒకసారి ఇలా పెట్టేసామనుకోండి ఆన్ అయిపోతుంది. సో దీన్ని ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే చూసారు కదా ఇట్లా ఆన్ అయిపోతుంది అనమాట. నేనైతే దీంట్లో ఐటమ్ ఏం పెట్టలేదు, ఇప్పుడు మీకు చూపించడానికి ట్రై చేశాను. ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేశాను కదా. సో మనం ఆఫ్ చేసిన వెంటనే అయితే ఆఫ్ అవ్వదండి, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇదండి మొత్తం టోటల్గా మన ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ అయితే. కెంట్ ఎయిర్ ఫ్రైయర్ రివ్యూరు ఎలా పనిచేస్తుంది అనేది అయితే మీకు చూపించాను కదా. చూసారు కదా ఇప్పుడు ఆగిపోయిందండి కొంచెం టైంకి. అంటే మనం స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఆగిపోదు, కొంచెం టైం తీసుకొని ఆగిపోతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.